మోకాళ్ళ నొప్పులు చాలా మందిని వేధిస్తున్నటువంటి సమస్య. అసలు 30 years రాగానే స్టార్ట్ అయిపోతుంది. కొంతమందిలో అయితే మనకి ఎక్కువ వర్క్ చేస్తున్న 20 years నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి వచ్చిందంటే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే సర్జరీ దాకా కూడా వెళ్ళిపోతున్నారు. సో మరి కీళ్ళ నొప్పుల్ని మనం తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, సో వాటిని ఎట్లా యూజ్ చేయాలి, ఇలాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ పృథ్వీరాజ్ గారు. పృథ్వీరాజ్ గారు నమస్తే అండి. మనకి చాలా ఎర్లీ స్టేజ్ లోనే స్టార్ట్ అయిపోతున్నాయి ఈ మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు. సో వీటికి అసలు రీజన్స్ ఏంటంటారు? కీళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటంటే మనకు జాయింట్స్ మధ్యలో ఫ్లూయిడ్ ఉంటదండి, గుజ్జు. ఆ గుజ్జు అనేది తగ్గిపోవడం వల్ల మనకు అనేది ఒక బోన్ కి ఇంకో బోన్ కి స్పేస్ తగ్గి వాపు వచ్చి నొప్పి వస్తుందండి. ఇది ఎలా వస్తుందంటే అండి, మనం ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే అపార్ట్మెంట్స్ లో బిల్డింగ్స్ లో ఉండడం వల్ల వాళ్ళకి సన్లైట్ తగలట్లేదు, దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది, పోషక ఆహార తీసుకోవట్లేదు, దానివల్ల కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, దానివల్ల బోన్స్ అనేది ఎదుగుదల రావట్లేదు. సో వాటి వల్ల ఎర్లీ ఏజ్ లోనే ఈ కీళ్ళ నొప్పి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అలాగే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లో కూడా మెయిన్ గా బీపీ, షుగర్, థైరాయిడ్ వీళ్ళకి కామన్ అండి వీటన్నిటికి. సో చాలా మంది ఏంటంటే ఆ నీ పెయిన్ ఎక్కువైనప్పుడు సర్జరీ దాకా వెళ్తూ ఉంటారు కదా, అది ఎందుకు అవుతుంది అంటారు? అట్లా సర్జరీ అంటే ఇక్కడ సర్జరీలో అక్కడ ఏం చేస్తారంటే నీ రీప్లేస్మెంట్ చేస్తారండి. వాళ్ళు ఏం చేస్తారంటే అరిగిపోయిన దాన్ని వాళ్ళు సెట్ చేయడానికి ఫ్లూయిడ్ ఫిల్ చేసి దాన్ని సెట్ చేస్తారండి. అంత అది రిస్కీ సర్జరీ. అలాగే దానికి రిజల్ట్ ఉంటుందా అంటే 100% రిజల్ట్ ఉంటుందా అండి, మళ్ళీ రీగెయిన్ అవుతుందండి అది. ఆయుర్వేదంలో మనకి ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఎటువంటి మెడిసిన్స్ అవైలబుల్ గా ఉంది? బీ బెటర్ వాళ్ళు మనకు ఆర్థో ఊర్జా అనే ఒక ప్రోడక్ట్ ఉందండి. దీనికి మెయిన్ గా ఏంటంటే అండి, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని నేచురల్ ప్రోడక్ట్. దీని వల్ల ఏం చేస్తుందంటే మెయిన్ గా జాయింట్స్ అనేది హెల్తీ స్టేజ్ తీసుకొస్తుంది. మనకు ఏదైతే గుజ్జు అరిగిపోయిందో ఆ గుజ్జు మళ్ళీ రావడానికి ఇది దోహదపడుతుందండి. వీటిలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి చూసుకోండి. ఇక్కడ మనకు మెయిన్ గా వజ్రవల్లి, బల, అలాగే కోల, కులత్త, దేవదారు, తగరాని మొత్తం 36 హెర్బ్స్ ఉంటాయండి. వీటన్నిటిని హెర్బ్స్ మనకు పురాతన కాలంలో తీసుకున్న తైలపాక విధిని వీళ్ళు మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని ఎలా తీసుకురావాలి, మోడర్నైజ్ గా ఎలా తీసుకురావడానికి మనకు ఒక పద్ధతిలో దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ పొటెన్సీ, దాని యొక్క ఎక్స్ట్రాక్ట్స్ అన్ని తీసుకొని ఆయిల్లోకి తీసుకొచ్చి దాన్ని క్యాప్సూల్ రూపంలో తయారు చేశారండి. ఇది తీసుకోవడం వల్ల మనకి మెయిన్ గా బెనిఫిట్స్ ఏంటంటే అండి, కార్టిలేజ్ రెడ్యూస్ అయిన కార్టిలేజ్ రావడం, మళ్ళీ అలాగే గుజ్జు పెరగడము, జాయింట్స్ స్టిఫ్నెస్ ఉన్న జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీకి పనిచేయడము, మొబిలిటీకి మంచిగా యూజ్ అయ్యి మూవ్మెంట్ లేకపోతే మూవ్మెంట్ తీసుకురావడం, అలాగే మనకి హెల్తీ జాయింట్స్ అనేది మనకు దీనివల్ల వస్తుందండి. సో డాక్టర్, మరి ఈ బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా ఎవరైనా యూజ్ చేయొచ్చా? అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి వేరే అనారోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు, సో ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేయొచ్చా? మనకు మెయిన్ ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ అనేవి స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ వస్తున్నాయండి, వాళ్ళందరూ యూజ్ చేయొచ్చండి. అలాంటి వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మరి ఎట్లా తీసుకోవాలంటారు మెడిసిన్ ని? మనం క్యాప్సూల్స్ రూపంలో ఉంటాయండి. ఇవి మనకు డైలీ 2 times, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. అలాగే దీన్ని తీసుకోవడంతో పాటు సప్లిమెంట్ గా మనకు బీ బెటర్ వాళ్ళ దగ్గర ఆర్థో తేజస్ అని ఒక ఆయిల్ ఉందండి. మనకి క్యాప్సూల్స్ తీసుకొని ఆయిల్ ని మనకి ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ మనము అప్లై చేసి కొద్దిసేపు అలా మసాజ్ చేసేసుకొని మనము యూజ్ చేసుకొని ఈ క్యాప్సూల్స్ వాడితే మనకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. 3 months కోర్స్ వాడడం వల్ల మనకి ఏంటంటే 100% బెటర్ రిజల్ట్ అనేది ఉందండి. ఇలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకోవచ్చు అండి. ఎలా అంటే మనకు మోకాళ్ళ నొప్పులు ఎలా ఉన్న వాళ్ళు ఏంటంటే మెట్లెక్కపోవడం కానీ, ఏదైనా పైన నుంచి వస్తువు తీసుకోలేకపోవడం కానీ, నడవలేకపోవడం కానీ, పిల్లలతో ఆడుకోలేకపోవడం కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ చిన్నపిల్లలతో మనవడు మనవరాలతో ఆడుకోవాలని వృద్ధులకు ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏంటంటే అరే నొప్పులు ఉన్నాయి, మేము పిల్లలతో పాటు ఆడుకోలేము, ఉత్సాహంగా ఉండడానికి ఈ ఆర్థో ఊర్జా అనే ప్రోడక్ట్ మనకు బాగా పనిచేస్తుందండి. అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్యల వాళ్ళు ఉన్నా కూడా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనకు క్యాప్సూల్ రూపంలో ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అలాగే మనకు ఆర్థో తేజస్ ఆయిల్ తో పాటు ఇది తీసుకుంటే మనకు బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఎవరన్నా కానీ వాడచ్చు, వాడచ్చు. అట్లాంటి మందులు బాగా పని చేస్తాయి. బీ బెటర్ వారికి ఆర్థో ఊర్జా మెడిసిన్ ఇది వాడాను, మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి. ఆర్థో ఊర్జా మందులు వాడుతున్నా, నేను నొప్పులన్నీ పోయినాయి, మంచిగా అయిపోయినా నేను. అయితే ఆ బీ బెటర్ ఆర్థో ఊర్జా వాడగానే చాలా మంచి ఫలితం ఉంది. నాకు మోకాళ్ళ నొప్పులు పోయాయి. అది వాడినప్పటి నుండి నాకు ఎలాంటి పెయిన్స్ కానీ ఎలాంటి నొప్పులు కానీ లేవు. యథావిధిగా నాకు మునుపట్లాగానే నేను పని చేసుకునేవాడిని, తిరిగేవాడిని. ఆర్థో ఊర్జా వాడతాను, తగ్గింది. మోకాళ్ళ బుజ్జికాయకి అన్నింటికి బాగా పనిచేసింది. బీ బెటర్ వారు ఆయుర్వేదం మందు చాలా బాగా పనిచేసింది. నేను ఫేస్బుక్ లో చూసి బుక్ చేసుకుని వాడిన 3 నెలలు మంచి రిజల్ట్స్ వచ్చినాయి, తగ్గిపోయినది, మంచిగా ఫ్రీగా ఉన్నది, నా కాళ్ళ నొప్పులు ఏమి లేవు. బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా దాన్ని వాడినాను, వాడిన తర్వాత తక్కువైంది, చాలా వరకు బెటర్ ఉన్నది. దానివల్ల మనకైతే సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం లేదు, రిజల్ట్ అయితే బాగున్నది. నా మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, నాకు చాలా నయం అనిపించింది. మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి, పూర్తిగా నయమైంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా వాడినట్లయితే మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గుతాయని నా ఎక్స్పీరియన్స్ తో చెప్పగలుగుతున్నాను.